హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మనైన అమ్మ చేతి వంట. ఈరోజు మన ఛానల్లో వచ్చి బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. మనం దీనికి కావాల్సిన పదార్థాలు బీన్స్, అలానే ఇక్కడ చూడండి మసాలా కోసం అనేసి నేను ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, తర్వాత కరివేపాకు, ఇవి రెండు కూడా తర్వాత వేసేదానికండి. ఎల్లిపాయలు, కొబ్బరి, అల్లం ముక్క, కొత్తిమీర, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక బాణలి పెట్టేసుకొని స్టవ్ మీద హీట్ చేసేసుకోండి ముందుగా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కనుక తక్కువ వేసుకోండి. ఎలా వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకొని కొద్దిగా శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా గరిటెతో ఇలా అనండి. ఇలా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. ఇందులోకి పచ్చికరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కొంచెంగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. కొంచెం ఆనియన్స్ అనేది ఫ్రై అయితే చాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఎక్కువగా కలర్ కూడా చేంజ్ అవ్వలేదన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, అలానే పసుపు కూడా వేసేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే చాలా అన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఒక చిన్న బౌల్తో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు, ఇది కొద్దిగా ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి దీనికి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి కడిగి పెట్టేసుకున్న కొత్తిమీర, అలానే పచ్చిమిర్చి వేసుకోండి, మీకు కారం చూసుకొని వేసుకోండి. అలానే వెల్లిపాయలు, కొబ్బరి, అలానే మనం తీసుకున్న అల్లం ముక్క కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటిని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇక్కడ చూసారు కదండి, నేను మిక్సీ పట్టేసాను. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బీన్స్ కర్రీలోకి వేసేద్దాం. చూసారు కదండి, కొద్దిగా వాటర్లోనే ఎంత చక్కగా ఉడుకుతుందో. ఈ బీన్స్ కర్రీ అనేది చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై అయితే చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా ఒక 2 మినిట్స్ పాటు ఉడికిందంటే మనం వేసుకోవచ్చు అన్నమాట మసాలా. ఇదేంటంటే కొంచెం నీళ్ళు తక్కువ అయినప్పుడు వేసుకుంటే కనుక మసాలా కడిగేసి మనం నీళ్ళు కూడా మళ్ళీ వేస్తాం కదండి మిక్సీ కడిగేసి, అప్పుడు ఇది అన్నది చక్కగా ఉడుకుతుంది. ఎక్కువగా వాటర్ ఉన్నప్పుడే వేసేసుకున్నామంటే కనుక అది ఒకలాగా పులుసులాగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకే మనం కొద్దిగా మిక్సీ కడిగేసి కొద్దిగా అంటే కొద్దిగానే వాటర్ వేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇలా ఇదేంటంటే ఇప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట. ఈ వాటర్ అనేది తొందరగా ఇంకిపోతుంది, అలానే కర్రీ అన్నది తొందరగా అవుతుంది అనమాట. చూసారు కదండి, ఇందులో ఎక్కువగా వాటర్ అన్నది లేదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఇంకొక 2-4 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా మూత పెట్టేసి ఉడికించుకోండి ఒక 4 మినిట్స్. ఇప్పుడు చూసారు కదండి 4 మినిట్స్ తర్వాత ఇలా ఉందన్నమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పక మర్చిపోకండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి.